ఇక్కడ మన హీరో గాఢంగా నిద్రపోతుండగా ఒక పేద ప్రొఫెసర్ అతని దగ్గరకు వస్తాడు. అతను పడిపోతాడు మరియు అతను దానిని ధరించిన మరుసటి నిమిషం అతను తన చెవిలోంచి వెళ్లాలని కోరుకుంటాడు. సరే, అతను తన ముక్కును ఊదడం ఉచితం అని చెప్పినప్పుడు అతను దానిని తీసుకుని దానిపైకి ఏదో విసిరాడు. అది పాము అని అనుకుంటాడు. నేను దానిని కొట్టడానికి వెతుకుతున్నప్పుడు అది దూకి నా చేతిలోకి దూకుతుంది. వెంటనే ఒక తాడు తీసుకుని దానిని కట్టిన వ్యక్తి, అది నా చేతిలోకి వెళ్లడానికి చాలా పెద్దది. అతను అది తాడు అని మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం హీరో పాఠశాలకు వెళ్ళినప్పుడు అతని స్నేహితురాలు అతని వెనుక వస్తుంది మరియు ఆమె దానిని చూస్తుంది. కానీ ఆమె నా చేతిని మాత్రమే ముద్దాడుతుంది. నువ్వు దాన్ని రుద్ది నీ చెంప మీద రుద్దుతావా? ఆ పిల్లవాడు, ఏయ్, నేను పబ్లిక్లో చేస్తాను అని చెప్పి పారిపోతాడు. తర్వాతి తరగతికి వెళ్ళు. ఆ చేయి ఆటోమేటిక్గా వచ్చి దాన్ని తీసుకుని తాగుతుంది. నీకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు బుట్ట పాలు నీ చేతికి వస్తాయి. పాలు వచ్చినప్పుడు అది నిన్ను ఏమి చేస్తుంది? ఆటోమేటిక్ బుట్టను చూసే ప్రతి ఒక్కరూ హీరోని ప్రశంసిస్తూ ఆగిపోతారు. కానీ హీరోకి ఏమి జరుగుతుందో తెలియదు. అతను వెంటనే ఇంటికి వెళ్లి నెట్లో వెతికితే నెట్లో ఎటువంటి సమాచారం లేదని చూస్తాడు. హీరో వెతుకుతున్నప్పుడు అతని చేతిలో నుండి ఒక కన్ను బయటకు వస్తుంది. వెంటనే దాన్ని చూసేవాడు. అప్పుడు మన్స్కారం తన స్నేహితుడితో, నేను నీకు ఒక మంచి పని చేస్తాను, సరేనా అన్నాడు.